ఈ రోజు వీడియో చాలా మందికి చాలా అన్కంఫర్టబుల్ ఉండబోతోంది. చాలా మంది హర్ట్ అవ్వచ్చు కూడా, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ పెద్దలు. అట్లా అని నిజాలు మాట్లాడుకోకుండా ఉండలేం కదా. రీసెంట్లీ ఒక ఫ్రెండ్ అంటుంటే నాతో, చాలా అన్కంఫర్టబుల్ నిజాలు నువ్వు బయటకు చెప్పేస్తావు, కానీ నిజాలు ఎవరికి నచ్చవు అని. బట్ ఏం చేస్తాం, ఒక ప్రాబ్లం కనిపిస్తున్నది, అది ఎందుకు జరుగుతున్నది అని కూడా అబ్జర్వ్ చేయగలుగుతున్నాము. సో దాన్ని ఆర్టికులేట్ చేసి పబ్లిక్ డొమైన్ లోకి తెస్తేనే కదా డిస్కషన్ అయ్యేది, సొల్యూషన్ కి స్కోప్ ఉండేది. సో దీంట్లో చాయిస్ ఉంది అని నాకైతే అనిపించదు. సో ఎస్, మాట్లాడుకుందాం. August 15, 2024 ఒక పెద్ద రియాలిటీ చెక్ తెలుగు ఇండస్ట్రీకి. 2 బొంగులు 16 బద్దలు అంటారు కదా, అట్లా తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు కమర్షియల్ సినిమాకి 2 బొంగులు అయితే తయారైనాయి. ఇంకా మిగిలిన 16 బద్దలే వెయిటింగ్. 2 పెద్ద కమర్షియల్ సినిమాలు అయిన మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ అట్టర్ డిజాస్టర్లుగా నిలిచినాయి. అఫ్ కోర్స్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఏమంత గొప్ప షేప్ లో లేదు. దానికి తోడు పాండమిక్ పరిస్థితులను ఇంకా దారుణం చేసింది. ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమా నుండి సగటు ప్రేక్షకుడిని చాలా దూరం తీసుకెళ్లిపోయింది. బేసికలీ కమర్షియల్ సినిమా పేరు మీద వచ్చిన మూవీస్ లో మెజారిటీ అట్టర్ డిజాస్టర్లే అవుతున్నాయి. సో ఇప్పుడు దీని నుండి మనకి 2 ప్రశ్నలు వస్తాయి. అవేంటంటే, ఈ రోజుల్లో మంచి కమర్షియల్ సినిమాలే వస్తలేవా, లేక తెలుగు ప్రేక్షకుడే కమర్షియల్ సినిమా ఫార్మాట్ నుండి మూవ్ ఆన్ అయిపోయిందా? ఫస్ట్ మనం క్వాలిటీ ఆఫ్ తెలుగు సినిమాని ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను బల్లగుద్ది చెప్పే విషయం ఏంటంటే, ఖచ్చితంగా తెలుగు కమర్షియల్ సినిమా క్వాలిటీ పడిపోయింది. అండ్ దానికి బిగ్గెస్ట్ కారణం నా దృష్టిలో డెత్ ఆఫ్ కొలాబరేషనే. సినిమా మొదటి నుండి కూడా ఒక కొలాబరేటివ్ ఆర్ట్ ఫామ్. ఒక 20-30 మంది క్రియేటివిటీ కలిస్తే సినిమా ఫామ్ అవుతుంది. ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ హాలీవుడ్ సినిమాకి వర్తిస్తుంది, మారుమూల యూరోపియన్ ఆర్ట్ హౌస్ సినిమాకి కూడా వర్తిస్తుంది, అండ్ అట్లనే మన తెలుగు కమర్షియల్ సినిమాకి కూడా వర్తిస్తుంది. కానీ మన దగ్గర మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వాళ్ళకి దక్కదు. ఎస్పెషల్లీ రైటర్ అనే వాడికి. క్రెడిట్ అంటే ఏంటి అంటే, గౌరవం, గుర్తింపు, డబ్బు, ఈ 3 ఉండాలి. 100 సినిమాల డైరెక్టర్లు ఉన్నారు మన ఇండస్ట్రీలో, 100 సినిమాల ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, 100 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద దిగ్గజాలు. కానీ తప్పుగా అనుకోకండి, ప్రతిదీ వీళ్ళే కూర్చొని సొంతంగా చేసుకున్నారా? 100 సినిమాలు తీసిన డైరెక్టర్ అంటే ఏందన్నట్టు? ఎట్ ఏ టైం ఎన్ని మూవీస్ మీద వర్క్ జరగాలి అంటే, అవన్నీ ఒక డైరెక్టర్ తనే కూర్చొని స్వతహాగా తన చేతులతో రాసుకున్నాడా? కాదు కదా. మరి ఇవి రాసింది ఎవరు? ఏదో ర్యాండమ్ గా ఒక రైటర్ పేరు వేస్తారు. కానీ నేను మీకు ఈ రోజు నిక్కచ్చిగా చెప్తున్నా, మొదటి నుండి తెలుగు కమర్షియల్ సినిమాని మోసింది రైటర్లే. అఫ్ కోర్స్ డైరెక్టర్ కూడా ఇంపార్టెంటే, కానీ రైటర్సే బ్యాక్ బోన్ తెలుగు సినిమాకి. అండ్ ప్రతి తెలుగు సినిమాకి చాలా మంది కాంట్రిబ్యూటర్స్ ఉంటారు రైటింగ్ లో, ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమాకి. కానీ పేర్లు పడవు. ఎందుకంటే వాళ్ళందరి పేర్లు వేస్తే మరి ప్రొడ్యూసర్ అడుగుతాడు కదా, డైరెక్టర్ గారు మీరేం చేసిర్రు అని. దానికి తోడు డైరెక్టర్ ఈగో. సో అయ్యారు. తెలుగు కమర్షియల్ సినిమా అంటే ఒక టెంప్లెట్ ఉంటది, అండ్ ఒక జనరేషన్ లో ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మూల కథ ఒకటే ఉంటది. మరి సినిమాకి తేడా ఏముంటదంటే, డైలాగులు, కామెడీ సీన్లు, పాటలు, ఇవి 3 కరెక్ట్ గా పడితే సినిమా హిట్, లేకపోతే ఫ్లాప్. మీకు గుర్తుండే తెలుగు సినిమాలన్నీ ఒకసారి లెక్కేసుకోండి. మీకు ఆ సినిమాలు ఎందుకు గుర్తున్నాయని అనలైజ్ చేసుకున్నప్పుడు ఈ 3 ఫ్యాక్టర్సే కనిపిస్తా ఉంటాయి మెయిన్ గా. సో రైటర్స్ చాలా డామినేట్ చేస్తారు మూవీ సక్సెస్ లో. కానీ మన ఇండస్ట్రీ ఘన చరిత్ర రైటర్ ని ఏనాడు గుర్తించలేదు. గుర్తించడం పక్కన పెట్టండి, మెచ్చుకుంటే ఎక్కడ ఈగో వచ్చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని ఇంకా ఎక్స్ట్రా అవమానించేవాళ్ళు. అసలు మనుషుల్లా కూడా ట్రీట్ చేసేటోళ్ళు కాదు. నేను ఎప్పుడు ఇండస్ట్రీ మనుషులతో మాట్లాడుతూ ఉంటా, షేక్ అయితాం కొన్నిసార్లు వాళ్ళు చెప్పే విషయాలు విని. అండ్ యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, ఇండస్ట్రీ రైటర్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాయని వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక గలీజ్ లాడ్జ్ లో 4-5 రైటర్స్ కి కలిపి ఒక్క రూమ్ ఇస్తారు. మళ్ళీ ఆ రూమ్ కూడా ఏం ఫ్రెష్ కాదు. ప్రొడ్యూసరో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరో, ప్రొడక్షన్ మేనేజరో ఎవరో ఒకరు వాళ్ళు చేసే గలీజ్ పనులకి ఆ రూమ్ ని వాడుతా ఉంటారు. అలాంటి కండిషన్స్ లో ఉంచేటోళ్ళు మన రైటర్స్ ని. కొన్ని దశాబ్దాలు ఇదే నడిచింది. బట్ ఒక్క పాయింట్ లో ఆర్జీవి, పూరి జగన్నాథ్ ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇనఫ్ అని చెప్పి రైటర్లే డైరెక్టర్లు అవ్వడం స్టార్ట్ చేసిర్రు. సో త్రివిక్రమ్ శ్రీనివాసరావు, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మల్లినేని, బాబీ, ఈ రోజు టాప్ డైరెక్టర్స్ గా ఉన్న చాలా మంది రైటర్స్ గా మొదలైన వాళ్ళే. ఈ రోజు వీళ్ళకి క్రెడిట్ వస్తున్నది. అగైన్ క్రెడిట్ అంటే ఇందాక చెప్పిన కదా, గుర్తింపు, గౌరవం, డబ్బు. ఇది చాలా చాలా మంచి విషయం, 100%. కానీ ఈ రోజు సినిమా అనేది సఫర్ అవుతున్నది. ఎందుకంటే ఒక 15 ఏళ్ల క్రితం ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీస్తున్నారు అంటే, ఆ జనరేషన్ యొక్క రైటర్స్ ఆల్మోస్ట్ అందరూ ఆ ఒక్క మూవీలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అంటే ఇమాజిన్, ప్రతి రైటర్ కు స్ట్రెంత్ ఉంటది. ఒకరికి కామెడీ పంచుల స్ట్రెంత్, ఒకరికి పవర్ఫుల్ డైలాగుల స్ట్రెంత్, ఒకరికి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ స్ట్రెంత్. ఇట్లా వీళ్ళందరి ఐడియాస్ కలిసి కండెన్స్ అయి ఒక మంచి కమర్షియల్ సినిమా తయారయ్యేది. మనకి గుర్తుండే చాలా సినిమాలు ఇట్లా తయారైనవే. ఈ రోజున్న టాప్ రైటర్ డైరెక్టర్స్ అందరూ ఏదో ఒక పాయింట్ లో కొలాబరేట్ అయినరు. ఎందుకంటే వీళ్ళు వేరే వేరే మూవీస్ కి పనిచేస్తున్నా కూడా వీళ్ళందరికీ ఒకటే రూమ్లు ఇయ్యటాలు, ఒకటే రూమ్లలో ఉంచటాలు, ఇట్లా చేస్తా ఉండేవాళ్ళు. సో వీళ్ళలో చాలా మంది ఈ రోజు కూడా ఫ్రెండ్సే. ఇట్లా తయారైన ప్రోడక్ట్లు మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. కానీ ఇంకా నేను సినిమాల పేర్లు చెప్తే బాగోదు. కానీ బి గోపాల్, వివి వినాయక్, శ్రీను వైట్ల, కృష్ణవంశీ, గుణశేఖర్, సురేందర్ రెడ్డి, ఇట్లా పెద్ద కమర్షియల్ సినిమా డైరెక్టర్లు అందరూ ఈ రోజు ఇర్రెలవెంట్ అయిపోయినరు. ఎందుకంటే వీళ్ళ రైటర్ కొలాబరేటర్స్ వీళ్ళతో లేరు కాబట్టి. సరే,
సరే వీళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు అనుకుందాం, పక్కన పెట్టేయండి. మరి ఇవే రైటర్స్ నుంచి డైరెక్టర్స్ అయిన వాళ్ళు స్టార్టింగ్ లో మంచి మూవీస్ తీసిర్రు. మరి ఈ రోజు ఎందుకు వాళ్ళ మూవీస్ బాగుంటలేవంటే మీరు అబ్జర్వ్ చేయండి. పాత డైరెక్టర్స్ చాలా హై వాల్యూమ్ లో మూవీస్ తీసేవాళ్ళు, కానీ ఈ రోజు ఒక టాప్ డైరెక్టర్ 2-3 ఏళ్లకు సినిమా తీస్తున్నాడు అండ్ క్వాలిటీ కూడా లేదు. ఎందుకు అంటే ఈ రోజు వీళ్ళకి కొలాబరేటర్స్ లేరు. నేను చాలా మంది యంగ్ డైరెక్టర్స్ తోని, అప్కమింగ్ రైటర్స్ తోని ఇంటరాక్ట్ అవుతా ఉంటా. వాళ్ళెవ్వరూ కూడా పెద్ద డైరెక్టర్స్ కింద పని చేయడానికి ఇష్టపడరు. తరుణ్ భాస్కర్ లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళ ముందు. సో ఏదో అటెంప్ట్ చేసుకొని ఒక చిన్న బడ్జెట్ లో సొంతంగా మూవీస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. దానికి తోడు యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసినాయి. సో చాలా పని అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటున్నాయి. సో అందరూ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయనికే చూస్తున్నారు, ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకే సొంతం కాబట్టి. ఎంత క్రెడిట్ వచ్చినా ఓకే, కానీ మొత్తం క్రెడిట్ వాళ్ళకే. బట్ దాని రిజల్టే కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ కి పసలేనట్టు కనిపించటం, రొట్ట సినిమాలు తయారవ్వడం. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, పరశురాం పేట్ల, త్రివిక్రమ్ శ్రీనివాసరావు, బోయపాటి వీళ్ళు దొరికిపోతున్నారు. అనిల్ రావిపూడి, బాబీ, గోపిచంద్ మలినేని వీళ్ళు నెక్స్ట్ ఉన్నారు లైన్ లో. జల్దీ మారకపోయినారంటే వీళ్ళు కూడా పెద్ద పెద్ద డిజాస్టర్లే ఇస్తారు. సో ఈ రోజు తెలుగు సినిమాలో కొలాబరేషన్స్ లేకపోవడం వల్ల మంచి కమర్షియల్ సినిమాలు రావట్లేదు. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తే మంచి సినిమాలు రావచ్చు. సో ఈ సింగిల్ కార్డ్ రైటర్, డైరెక్టర్, డైలాగ్ ఇవన్నీ వేసుకోవడం ఆపేస్తే అందరికి మంచిది. ప్రొడ్యూసర్స్ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఒక డైరెక్టర్ ఏమి అంతా రాయడు. సో ఏడీలకి, అసోసియేట్లకి, రైటర్స్ కి ఆ చెక్కులు అవి సరిగ్గా క్లియర్ చేయండి. లాంగ్ రన్ లో మీరే లాభపడతారు. ఈ కొలాబరేటివ్ ప్రాసెస్ ని ఇంకా ఫాలో అవుతూ సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయన దగ్గరికి యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ ఎందుకు వస్తారంటే నాకు తెలిసినంత వరకు ఆయన డబ్బులు కరెక్ట్ గా ఇస్తారు. తర్వాత చాలా మంది లాంచ్ కూడా ఆయనే చేస్తారు. ఈ మధ్య కాలంలో సుకుమార్ గారి అసిస్టెంట్లు డైరెక్టర్లు అయినంతగా ఇంకా వేరే ఏ పెద్ద డైరెక్టర్ అసిస్టెంట్లు కూడా అవ్వలేదు. అండ్ డైరెక్టర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయనతో కొలాబరేట్ అవుతా ఉంటారు. సో మిగిలిన వాళ్ళు కూడా ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి, అంత సెక్యూర్ ఉండాలి. సరే ఇది ఒక లెక్క అయితే, ఆడియన్స్ అనే వాళ్ళు కమర్షియల్ సినిమా నుండి మూవ్ ఆన్ అయిపోయారా అనేది ఇంకో క్వశ్చన్. నా అబ్జర్వేషన్ లో అందరూ కాకపోవచ్చు, బట్ ఒక సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ అయితే డెఫినెట్లీ మూవ్ ఆన్ అయిపోయింది. పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఓవర్ టైం బ్యాడ్ అయినాయి, కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాని మీరు యాక్చువల్ గా ఒక తెలుగు సినిమా ఫ్యాన్ లాగా చూస్తే అంత బ్యాడ్ గా ఏం ఉండదు. ఇట్స్ ఎ డీసెంట్ పూరి జగన్నాథ్ ఫిల్మ్. కానీ ఆయన కోర్ ఆడియన్స్ కూడా ఈ రోజు ఆయనతో లేదు. బాగుండడం బాగోకపోవడం పక్కన పెట్టేయండి, జనాలు అసలు థియేటర్ కే వచ్చి చూస్తలేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఇది ఆయన టిపికల్ సినిమాలానే ఉంది. సో ఏం చూస్తాం, ఇక లైట్ ఆ జోన్ కి వచ్చేసిర్రు. సో చూడాలి మరి ఆయన రికవర్ అవుతారో లేదో. శేఖర్ కమ్ముల గారు, పూరి జగన్నాథ్ గారు అండ్ మగధీరా నుండి రాజమౌళి గారు వీళ్ళు జస్ట్ పేరుకే ఇండస్ట్రీలో ఉంటారు, కానీ ఇండస్ట్రీ రూల్స్ వీళ్ళకి వర్తించవు. వీళ్ళ జోన్ లో వీళ్ళు సినిమాలు తీసుకుంటా ఉంటారు అండ్ ఆడియన్స్ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. బట్ ఈ రోజు పూరి జగన్నాథ్ గారు ఫెల్ అవుట్ ఆఫ్ ఫేవర్, బట్ శేఖర్ కమ్ముల అండ్ రాజమౌళి మాత్రం స్ట్రాంగ్ గా వెళ్తున్నారు. సో అది చాలా మంచి విషయం. సో ఈ మొత్తం వీడియోలో బాటమ్ లైన్ ఏంది అంటే, కమర్షియల్ సినిమాకి అడ్డాగా పేరొందిన తెలుగు సినిమా ఈ రోజు చాలా కష్టాల్లో ఉన్నది అండ్ పెద్దగా ఆప్షన్స్ కూడా ఏం కనిపిస్తలేవు. యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ చాలా అవసరం ఉంది ఈ రోజు ఇండస్ట్రీలో. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చేయండి. పాత ఈజీ ఉంటదని నేను అంటలేను, ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్ మారాలి, హీరోలు మారాలి, బట్ వాళ్ళ దగ్గర పెద్ద ఆప్షన్స్ లేవు. సో మారాల్సిందే. సో అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉంటే మీరు రండి, కొలాబరేట్ అవ్వండి, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి, కొత్త రూల్స్ క్రియేట్ చేయండి, బాగుపడండి, మంచి సినిమాలు తీయండి అండ్ ముఖ్యంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, తెలుగు సినిమాని బ్రతికించండి. సో కమర్షియల్ సినిమా ఎటు పోతుందో నాకు తెలియదు, అట్లీస్ట్ తెలుగు సినిమా అన్న బ్రతకాలని కోరుకుంటూ జై హింద్.